కృష్ణా పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర సర్కార్. వచ్చే నెలలో జరిగే పుష్కర ఏర్పాట్లపై మహబూబ్ నగర్ లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. మంత్రులు ఐక్యరెడ్డి, జూపల్లి లక్ష్మారెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించారు. పనుల్లో ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణా పుష్కరాల్ని గ్రాండ్ గా నిర్వహించాలని నిర్ణయించింది సర్కార్. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెలలో జరిగే పుష్కరాల కోసం మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న పనులపై ఎంక్వైరీ చేశారు మంత్రులు ఐక్యరెడ్డి, జూపల్లి. సోమశిల, మల్లేశ్వరం, మంచాలకట్, జెట్ప్రోలు పుష్కర ఘాట్లలో జరుగుతున్న పనుల్ని అధికారులతో కలిసి పరిశీలించారు. సోమశిలలో వీఐపీ పుష్కర ఘాట్ ను పరిశీలించిన మంత్రులు పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 10 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హరితహారంలో భాగంగా సోమేశ్వరాలయంలో పూజలు చేసి మొక్కలు నాటారు. పుష్కరాలకొచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పుష్కరాల్లో ఆలయానికి ప్రతిరోజు 1,00,000 మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. 12వ తేదీ ఆగస్టు నుంచి పుష్కరాలు మొదలవుతున్న సందర్భంగా పనులను ఏ విధంగా పూర్తి జరుగుతున్నాయి, నాణ్యతగా ఇవన్నీ కూడా పర్యవేక్షణ రావడం జరిగింది. మరి పనుల విషయంలో మరి ఇక్కడ ఘాట్స్ కూడా ఇది పురాతనమైనటువంటి ఘాటు. ఇక్కడ మరి ఎడిషనల్గా కూడా మనం ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. ఈ పనులని కూడా ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారిని ఇక్కడ ఇన్ఛార్జ్ పెట్టి 5వ తారీఖు వరకు పనులని పూర్తి చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినాము. పుష్కరాల్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందన్న మంత్రులు భక్తులకు తాగునీరు, శానిటేషన్ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయాల అభివృద్ధితో పాటు వసతి, పార్కింగ్, ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలపై సూచనలు చేశారు.